రీసెంట్గా ఒక 2-3 దొంగతనాలు జరిగినాయి కదా, దాని గురించి మీ వివరణ. ముఖ్యంగా ఈ దొంగతనాలు అనేవి ప్రయాణికులు అజాగ్రత్తగా ఉండకుండా ఉండాలి ఒకటి. మరి బస్టాండ్లలో ఈ మధ్యకాలంలో మహాలక్ష్మి స్కీమ్ వచ్చినట్టు రద్దీ పెరిగింది. దానికి అనుగుణంగా మనం పోలీసు వారికి కూడా సహాయం తీసుకుంటుంది. వాళ్ళది బస్టాండ్ అవుట్ పోస్ట్ పెట్టించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రయాణికులకు కూడా జాగ్రత్త ఉండాల్సింది కోరుతున్నాం. లేకపోవడానికి కారణం సార్ సీసీ కెమెరాలు అనేది మనం బస్టాండ్లలో ఇంతకుముందు పెట్టలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొద్దిగా రద్దీ పెరిగిన సందర్భంలో వాటి ఆవశ్యకత గుర్తించడం జరిగింది. అతి త్వరలో మరి సీసీ కెమెరాలు అనేవి ఏర్పడాయి. ప్రయాణికులు తీసుకుంటే దీంతో పాటు ప్రయాణికులు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనం సీసీ కెమెరాలు పెట్టినా కూడా వాటి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నారు. మరి దొంగతనాలు అనేవి నివారించాలంటే ముఖ్యంగా ప్రయాణికులు వారికి కేటాయించిన వారికి సంబంధించినటువంటి విలువైన వస్తువులు వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోవాలి. మరొకటి మరి ఈ దొంగతనాలకు ఆస్కారం ఏంటంటే బస్సు రద్దీగా ఉన్నప్పుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మరి లగేజ్ని విడిచిపెట్టి వేరే దగ్గర పెట్టగలుగుతారు. కాబట్టి ఎవరైనా సరే వారి లగేజ్తో పాటు ఎక్కినప్పుడు లేదా వాళ్ళ పర్సులు కానీ కొట్టేసే సందర్భాలలో ముఖ్యంగా మన జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. లగేజ్ కూడా ఎవరు విడిచిపెట్టి పోకూడదు. తర్వాత లగేజ్ పెట్టి బస్సు దిగి వేరే తెలియని వ్యక్తులకు మెయిన్గా ముఖ్యంగా తెలియని వ్యక్తులకు మా లగేజ్ ఇప్పుడే వస్తుంటారు, అట్లాంటివి కూడా ఎవరు చేయకూడదు. ఇంకోటి ఎవరైనా చేసినా కూడా వీరు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కాబట్టి ప్రయాణికులు తమ వస్తువులను భద్రపరుచుకొని జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఇటువంటి దొంగతనాలు చేసే వారికి ఎక్కడ ఆస్కారం ఉండదు. వారు చాలా జాగ్రత్తగా ఉండాలని మరి మేము కూడా ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం. తప్పకుండా మరి మేము చేయవలసిన చర్యలు చేపడతాం. అదేవిధంగా ప్రయాణికులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రిక్వెస్టేషన్ అనేది ఇచ్చాము హెడ్ఆఫీస్కి. అక్కడి నుంచి కూడా రిక్వైర్మెంట్ అడిగారు. తొందరలో ఏర్పాటు చేయాలి. ఈ మిర్యాలగూడ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలండి. జేబులలో ఉన్న పర్సులు, బ్యాగులను కట్ చేసుకుంటానికి సామాన్ కానీ డబ్బులు కానీ ఏముంటాయి లేకపోతే ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అభిప్రాయం అండి. కొందరు వ్యక్తులై డబ్బులు పోవడం జరిగింది. మిర్యాలగూడ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు లేకపోవడం వలన ఈ చోరీలు జరుగుతూ ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం ఈ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగలరని కోరుతా ఉన్నాను.